ఎవరైనా వదిలిపెడతారేమో కానీ ప్రకృతి విడిచిపెట్టదు, వదిలిపెట్టదు. ఆ అంశానికి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం టర్కీలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 6.1 తీవ్రతతో నమోదైంది ఈ భూకంప తీవ్రత. ఈజిప్ట్, లెబనాన్, ఇజ్రాయెల్, లిబియాపై భూకంప ప్రభావం కొనసాగింది. కాసోస్ తీరంలో ఈ భూకంప కేంద్రం నమోదైంది. ఆ భూకంపం ధాటికి ఒక్కసారిగా టర్కీ ఏ స్థాయిలో విరబల్లాడిపోతుందో ఒకసారి మీరు చూడొచ్చు. మరి ముఖ్యంగా కాసోస్ ఐలాండ్ మంగళవారం ఉదయం ఈ ప్రభావం ఉండింది. డెప్త్ 14 కిలోమీటర్లు, భూమి నుంచి 14 కిలోమీటర్ల లోపల ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఒకసారి విజువల్ చూడండి. ఆ విజువల్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఏ స్థాయిలో తీవ్రత ఉండిందో. విజువల్స్ మీరు చూస్తున్నారు. టర్కీలో ఏ స్థాయిలో భూకంపం సంభవించిందో దాదాపుగా కొన్ని సెకండ్ల పాటు, కనీసం ఎలా కాదన్నా 10 సెకండ్ల పాటు భూమి కంపించిందని భావించవచ్చు. మీరు చూస్తే కనుక ఆ భూకంప తీవ్రతకి ఆ చంటి బిడ్డను తీసుకొని ఆ తల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతోంది. తన ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం, అట్ ద సేమ్ టైం ఆ చంటి బిడ్డ ప్రాణాలు కూడా కాపాడేందుకు అక్కడి నుంచి ఒడివడిగా పరుగులు పెట్టింది. అర్థం చేసుకోవచ్చు మీరు ఏ తీవ్రతతో వచ్చిందనేది. మరి ముఖ్యంగా ఇది ఇనీషియల్ రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే 6.4 తీవ్రతతో ఉండింది. ఆ తర్వాత యుఎస్ జియోలాజికల్ సర్వే లేటర్ ఆ తర్వాత దీన్ని 6.1 తీవ్రతతో నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్ వరకు కూడా ఈ తీవ్రత కొనసాగిందంటే అర్థం చేసుకోవచ్చు. ఇటు ఈజిప్ట్, లిబియాలో కూడా ఈ ప్రకంపనల ధాటి కనిపించింది. మరో ముఖ్యంగా సునామీ వార్నింగ్స్కి సంబంధించి ఇంకా జారీ చేయనట్టుగా తెలుస్తోంది. ఇక్కడ పవర్ఫుల్ ఎర్త్ క్వేక్ రావడం జరిగింది మధ్యధరా సముద్రానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఇక్కడ కాసోస్ ఐలాండ్స్, అట్ ద సేమ్ టైం గ్రీస్, కార్పతోస్, ఈ రెండింటికి కాస్త ఇబ్బందికర వాతావరణం. అక్కడి నుంచి ఈ భూకంప తీవ్రత అంటే భూకంపం అక్కడి నుంచి సంభవించింది. దాంతోపాటు ఈ సిస్మిక్ యాక్టివిటీ గురించి మాట్లాడుకున్న సందర్భంలో సౌత్ ఈస్టర్న్ అంటే ఈశాన్య భాగం కింద మాట్లాడుకోవచ్చు. సౌత్ ఈస్టర్న్కి సంబంధించి ఆగ్నేయానికి సంబంధించి ఆగ్నేయ ప్రాంతం మీద కాస్త ఇంపాక్ట్ అయితే ఉండింది. మరి ముఖ్యంగా వెరీ స్ట్రాంగ్ ట్రెమర్స్ అంటే చాలా అత్యంత బలమైన ఈ ప్రకంపనలు అక్కడ సంభవించినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, ఎక్కడెక్కడ ఈ ప్రకంపనలు కొనసాగాయి? ప్రస్తుతం ఎటువంటి నష్టం వాటినింది టర్కీకి? ప్రధానంగా ఇది యూరోపియన్ దేశమైనటువంటి గ్రీస్ కేంద్ర ఈ భూకంపం సంభవించింది. గ్రీస్ లోని కాసోస్ దీవుల మధ్య స్థానిక కాలమాన ప్రకారం అంటే బుధవారం రోజు ఈ భూకంపం వచ్చేస్తుందని చెప్పొచ్చు. అంటే మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత బుధవారం రోజు కిందకి వస్తుంది. సో ఆ రోజు జరిగింది. భూకంప తీవ్రత రెక్టర్ స్కేల్ పై 6.1గా నమోదైంది. అయితే మొదట్లో భూకంప తీవ్రత 6.4గా ఉన్నా మళ్ళీ యుఎస్ జియోలాజికల్ సర్వే దాన్ని కాస్త మార్చి చెప్తుంది. ఆ తర్వాత భూకంప తీవ్రతను 6.1గా సవరించింది. తెల్లవారుజామున 1:51 కంటే స్థానిక లోకల్ టైం ప్రకారం అక్కడ దాదాపు 78 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని చెప్తున్నారు. భూకంప కేంద్రం కాసోస్ రాజధాని ప్రై సిటీ నుంచి దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో, క్రీట్ లోని ఆజియోస్ నికోలస్ నుండి దాదాపు 112 కిలోమీటర్ల దూరంలో ఉందని యుఎస్ జియోలాజికల్ సర్వే చెప్తోంది. ఇక కాసోస్ దీవులకు సమీపంలోని మధ్యధరా సముద్రంలో మంగళవారం తెల్లవారుజామున శక్తివంతమైన ఈ భూకంపం సంభవించిందని అధికారులు చెప్తున్నారు. అయితే నిఘా సంస్థలు అంటే పర్యవేక్షణ సంస్థలు మాత్రం దీన్ని చాలా బలమైన భూకంపంగా పేర్కొంటున్నాయి. ముఖ్యంగా గ్రీకు దీవులైనటువంటి క్రీట్, కాసోస్, కార్పతోస్ అలాగే డెడికనీస్ లో కొన్ని ప్రాంతాలతో పాటు గ్రీస్ ప్రధాన భూభాగంలో కూడా దీని ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఈ భూకంపం కారణంగా పొరుగున ఉన్నటువంటి దేశాలకు కూడా ప్రకంపం సంభవించాయి. ముఖ్యంగా జెరూసలేం, సెంట్రల్ ఇజ్రాయెల్, తుర్కీ అంటే టర్కీ, ఈజిప్ట్, లిబియాతో సహా విస్తృత ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు సంభవించినట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఇంకా ఎలాంటి డ్యామేజ్ జరిగింది అనేది కంప్లీట్ గా వివరాలు అందాల్సి ఉంది. అయితే ఎలాంటి సునామీ హెచ్చరికలు అయితే అధికారులు జారీ చేసిన పరిస్థితి మనకు కనబడటం లేదు. కానీ ఇది భారీ భూకంపంగానే
వెల్లడించవచ్చు. యూరోపియన్ కంట్రీ గ్రీస్ లో ఈ భూ ప్రకంపన కేంద్రంగా గుర్తించారు. సో అయితే రిక్టర్ స్కేల్ పై 6.1 గా నమోదైంది. తొలుత 78 కిలోమీటర్ల లోతు అని చెప్తున్నారు. మళ్ళీ 14 కిలోమీటర్ల లోతులో కూడా సంభవించినట్టుగా కొన్ని సవరణలు అయితే ఉన్నాయి. ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది. సో ఇది చాలా శక్తివంతమైన భూకంపంగా చెప్తున్నారు. దీని ప్రభావంతో అయితే ఇందాక చెప్పినట్టుగా ఇజ్రాయెల్, ఈజిప్ట్, లిబియా, తుర్కీ, సో మొత్తం తూర్పు మధ్యధరా ప్రాంతం అంతా కంపించింది. తర్వాత అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కొంచెం ప్రజలు అప్రమత్తమైన పరిస్థితి. గ్రీస్ సమీప దేశాలంటే కైరో, జోర్డాన్ లో కూడా ఈ ప్రకంపనలు సంభవించాయి. ఇక గ్రీస్ ప్రధాన భూభాగంతో పాటు కొన్ని ద్వీపాలు ఇందాక నేను చెప్పినట్టుగా ఆ ప్రాంతాలంతా కూడా పూర్తిగా ఎర్త్క్వేక్ వచ్చింది. ఇక ఇది టెక్టోనిక్ చురుకైన టెక్టోనిక్ గా చెప్తున్నారు. ఇది మరొకసారి ఒక భయానక వాతావరణం. టెక్టోనిక్ ప్లేట్స్ అనేది చాలా చురుగ్గా కదలికల వల్ల అక్కడ చోటు చేసుకున్న ఘర్షణ వల్ల ఇది భూకంప తీవ్రత అయితే పెరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతాల్లో భూకంపాల తీవ్రత ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా టర్కీ అనేది రింగ్ ఆఫ్ ఫైర్ జోన్ లో ఉంటుంది. అక్కడ తరచూ భూకంపాలు సంభవిస్తాయి. సో దానికి ఆనుకుని గ్రీస్ లో కూడా దీని ప్రభావం ఉంది. ఎందుకంటే అక్కడ కొంత వాల్కనో యాక్టివిటీ కూడా ఉంటుంది ఆ ప్రాంతంలో. అలాగే సెస్మిక్ యాక్టివిటీ చాలా తీవ్రంగా ఉంటుంది. సో మొత్తం మీద అయితే పర్యావరణ మార్పులకు సంబంధించి ఒక సంకేతాలుగానే విశ్లేషకులు చెప్తున్నారు. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే నివేదిక ప్రకారం అయితే ఇది కాసోస్ ద్వీపం తీరంలో దీని సునామీ హెచ్చరికలు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఎంతవరకు వాస్తవం? సునామీ హెచ్చరికలు అయితే ఏం లేవు. ప్రధానంగా ఆ ప్రాంతంలో మధ్యధరా సముద్రంలో అంటే సునామీ వస్తుందేమో అని చెప్పి అనుకున్నారు. కానీ తర్వాత వాటన్నిటిని అంటే హెచ్చరికలను జారీ చేయలేదు, అట్లని చెప్పి ఉపసంహరించుకోలేదు. అసలు జారీ చేయలేదు. హెచ్చరికలు వచ్చే అవకాశం ఉందని భావించారు కానీ అలాంటి హెచ్చరికలను జారీ చేయలేదు. సో మధ్యధరా అలాగే ఏజియన్ సముద్రం రెండు ప్రసిద్ధ గ్రీక్ గమ్యస్థానాలు. ఇక్కడ 14 కిలోమీటర్ల లోతులో సంబంధించిన భూకంపం అయితే చాలా తీవ్రంగా ఉందని చెప్తున్నారు. అంటే ఇది నిస్సార భూకంపంగా మాట్లాడతారు. అంటే ఇది ఉపరితలంపై ఎక్కువ ప్రభావం చూపింది. సో ఈ రకంగా అంటే షాలో ఎర్త్క్వేక్స్ అంటారు. ఇది తెలుగులో నిస్సార భూకంపాలు అంటారు. సాధారణంగా ఇవి పర్వత ప్రాంతాలు ఎక్కువగా దీని ఇంపాక్ట్ ఉంటుంది. అంటే వోల్కనో యాక్టివిటీస్ కావచ్చు, మౌంటైన్ ఈ ప్రాంతాల్లో, కొంత లోయ ప్రాంతాల్లో దీని ఎక్కువగా ఉంటుంది. సో చుట్టుపక్కల ప్రాంతాలపై ముఖ్యంగా భూకంప కేంద్రం దగ్గరగా ఉన్న ప్రాంతాలపై ఇది ప్రభావం చూపుతుంది. సో ఆ రకంగా ఇజ్రాయెల్, తుర్కీ, ఈజిప్ట్ లో కొన్ని ప్రాంతాలు, కైరో, జోర్డాన్ ఇక్కడ కూడా చాలా దీని ప్రభావం అయితే కనిపించిన పరిస్థితి కనబడుతుంది. సో అయితే ప్రస్తుతానికి అయితే అక్కడ ఎలాంటి హెచ్చరికలు అయితే లేవు, సునామీ హెచ్చరికలు. కానీ జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ భూ ప్రకంపన సంభవించే అవకాశం ఉన్నట్టుగా హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జారీ చేసిన పరిస్థితి. కానీ ఇప్పటి వరకు ఎలాంటి నష్టం జరిగింది, ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరిగింది అనేది మాత్రం ఇంకా పూర్తి స్థాయి వివరాలు అయితే ఇంకా కంప్లీట్ గా మనకు తెలియలేదు. సో ఆ రకంగా ఈ కాసోస్ ద్వీపాన్ని దాదాపు 1000 మంది, చాలా తక్కువ జనాభా ఉంటారు. చాలా అందమైనటువంటి ఒక మంచి ప్రకృతి సుందరమైనటువంటి ద్వీపం అది. ప్రశాంత వాతావరణానికి చాలా ప్రసిద్ధి చెందింది. ఎక్కువగా ప్రైవసీ కోరుకునే వారు అక్కడికి పర్యాటకులంతా వెళ్తుంటారు. కానీ ఇప్పుడు ఈ భూకంపం రావడంతో కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఏదేమైనా ప్రస్తుతం ఆ ప్రాంతంలో రామ్దాస్ ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. అసలు ఎందుకు భూకంపం టర్కీలో సంభవిస్తోంది, టర్కీలో రావడానికి కారణాలేంటి, ఇవన్నీ కూడా డీటెయిల్ గా ముందు చెప్పే ప్రయత్నం చేయబోతుంది ఆర్టీవీ. మరి ముఖ్యంగా ఎందుకు జరుగుతుందనే అంశాన్ని కూడా ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్ లో కంటిన్యూ అవుతున్నారు. రామ్దాస్, ప్రస్తుతం టర్కీలో ఇంకా భూకంపం కొనసాగుతుందా, తీవ్రత ఇంకా కొనసాగుతుందా, ప్రకంపనలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయా? ముఖ్యంగా టర్కీ ఎందుకంటే ప్రధానంగా రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు. రింగ్ ఆఫ్ ఫైర్ లో కొన్ని దేశాలు ఉన్నాయి. తుర్కీ కావచ్చు, తర్వాత ఈక్వెడార్ కావచ్చు, తర్వాత కొన్ని ప్రదేశాలున్నాయి. ముఖ్యంగా మొన్న సంభవించినటువంటి కొన్ని ప్రాంతాల్లో ఏదైతే దేశాలు ఉన్నాయో ఇట్లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా భూకంపాలు సంభవిస్తుంటాయి. జపాన్ కావచ్చు, ఇట్లాంటి ప్రాంతాల్లో ఫిలిప్పైన్స్ కావచ్చు, ఇట్లాంటి చోట ఎక్కువగా భూకంపాలు, వీటిని రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు. అక్కడ ఎక్కువగా వాస్తవానికి సముద్రం భాగంలో ఉన్నటువంటి పర్వతాలు, గతంలో 1000 సంవత్సరాల కింద ఏర్పడిన పర్వతాలు కావచ్చు, తర్వాత వోల్కనో యాక్టివిటీ, అగ్ని పర్వతాలు బద్దలవ్వడం, వాటి ద్వారా ఏర్పడినటువంటి భూమి పొరల్లో, అంతర్గత పొరల్లో ఏర్పడినటువంటి ఒత్తిడి, రాపిడి కారణంగా అవి పొరలు, ఆ ప్లేట్స్, టెక్టానిక్ ప్లేట్స్ అనేటివి ఎప్పటికప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకుంటుంటాయి. ఆ కదలికల వల్ల వచ్చేటువంటి ఈ ప్రకంపనలే ఈ భూకంపంగా చెప్పవచ్చు. సో రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఎక్కువగా తుర్కీ మీద దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. తుర్కీ చాలా ఇంపాక్ట్ ఉంటుంది. చాలా సాధారణంగా రెగ్యులర్ గా సంభవించే భూకంపాలు ఆ ప్రాంతం అంతా కూడా. అండ్ అలాగే మనం కొన్ని మొన్న తాజాగా సంభవించినటువంటి భూకంపం పసిఫిక్ తీరంలో కావచ్చు, అలాగే అంటార్కిటికా తీరంలో కావచ్చు, ముఖ్యంగా మధ్యధరా సముద్రంలో ఇప్పుడు వచ్చింది. సో ఈ రకంగా మొన్న ఫిజీలో కూడా వచ్చింది. సో ఇవన్నీ కూడా రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉన్నాయి. ఇవి సాధారణంగా శాస్త్రవేత్తలు చెప్తున్న దాన్ని బట్టి ఆ ప్రాంతం అంతా కూడా టెక్టానిక్ ప్లేట్ల చురుకైన కదలికలు,
వాటి సంఘర్షణ వల్ల చోటు చేసుకున్నటువంటి సాధారణ భూకంపాలు తరచుగా వస్తుంటాయి. కానీ వాటి ప్రభావం ఒక్కసారి ఎక్కువ కూడా ఉంటుంది. వాటిని కనిపెట్టే టెక్నాలజీ ఇప్పటికైతే జపాన్ లో మాత్రమే కాస్త అంచనా వేయగలుగుతున్నారు. కానీ ఖచ్చితమైనటువంటి నిర్ధారణ భూకంపాలకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరు పూర్తి స్థాయిలో లేదు. ఇదొక అంచనాలు మాత్రమే ఉంటాయి. సో ఆ రకంగా ప్రస్తుతానికైతే మీరు చెప్తున్నట్టుగా దీనికి కారణం ఏంటి, తుర్కీ ప్రాంతంలో ఎందుకు వస్తుందనేది నేను చెప్పినటువంటి వివరణ అది. సో ఆ రకంగా ప్రస్తుతానికైతే షాలో ఎర్త్క్వేక్ గా చెప్తున్నారు. చాలా ప్రాంతాల్లో ఇది గ్రీస్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఎఫెక్ట్ అయింది. బట్ ఎంత నష్టం జరిగిందనేది ఇంకా డీటెయిల్స్ రావాల్సింది. రైట్ రామ్దాస్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. అసలు ఎందుకు భూకంపం టర్కీని చుట్టుముడుతుంది అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక ఇక్కడ కొన్ని ప్లేట్స్ గురించి మాట్లాడుకునే సందర్భం, మరి ముఖ్యంగా ఒక ప్లేట్ మూమెంట్ ఉంటుంది కదా, ఆ ప్లేట్ మూమెంట్ గురించి మాట్లాడుకునే సందర్భంలోని ఇటువంటి ఇబ్బందికర వాతావరణం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఒత్తిడి భరించలేని స్థాయికి వచ్చినప్పుడు ఒక పలక మీదకి ఇంకో పలక చేరడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఆ భూమి పొరలు అనేవి మూమెంట్ ఉంటుంది. అలా ఆకస్మిక కదలికల కారణంగానే ఇటువంటి భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. టర్కీకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఇక్కడ అనటోలియన్ ప్లేట్ ఉంటుంది. టర్కీలోని భూకంపంలో అరేబియన్ ప్లేట్ ఉత్తరం వైపు కదులుతూ అనటోలియన్ ప్లేట్ పైకి చేరింది. రిమెంబర్, ఈ మాట గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. టర్కీలో ఇప్పుడు సంభవిస్తున్న భూకంపాలకు సంబంధించి కావచ్చు, అరేబియన్ ప్లేట్ ఉంటుంది, అది ఉత్తరం వైపు కదలడం ప్రారంభించింది. కదులుతూ అనటోలియన్ ప్లేట్ పైకి చేరుతోంది. దీని కారణంగా భూకంపాలు సంభవిస్తున్నాయి. భూ ఉపరితలంలో పలకల మధ్య రాపిడి కారణమవుతోంది. 1822 ఆగస్టు 13న 7.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ తర్వాత 7.8 తీవ్రతతో సంభవించింది. ఆ తర్వాత అంటే 1822లో ఏ స్థాయిలో నష్టాన్ని మిగిల్చిందో చూసాం. అలెప్పో నగరంలో 7,000 మంది మరణించారు. ఆ తర్వాత గత ఏడాది 2024కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో కూడా 23లో మాట్లాడుకున్న సందర్భంలో కూడా సుమారు 4,300 మంది మరణించారు. టర్కీలో భూకంప తీవ్రత ఏ స్థాయిలో ఉందని చెప్పడానికి జస్ట్ ఇదొక మచ్చుక మాత్రమే. ఇక్కడ ఎర్త్ క్వేక్ ప్రోన్ జోన్ అంటూ ఉంటారు కదా, అటువంటి వాటిల్లో టర్కీ కూడా ఒకటి అనేది మనకి వినిపించమాట. ఒకసారి విజువల్స్ చూస్తే అర్థమవుతోంది టర్కీలో రోజు సంభవించిన, అంటే కొద్ది గంటల క్రితం సంభవించిన ఆ భూకంప తీవ్రత ఏ స్థాయిలో అక్కడ ప్రజలని అల్లాడించిందనేది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.